నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విషాదం నిండింది. నిన్నటి వరకు తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఈ రోజు తెల్లవారుజామున విగత జీవిగా కనిపించడం కలకలం రేపుతుంది. విద్యా దేవత కొలువైన బాసర క్షేత్రంలో విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేస్తుంది. బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు బుధవారం ఎర్లీ మార్నింగ్ గదిలో వసంత విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు వసంత ఇంజనీరింగ్ విద్యార్థిని స్వస్థలం వనపర్తి జిల్లా, ఘటనా స్థలం బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ గది. అసలు వసంత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఆమెను ప్రేరేపించిన పరిస్థితులు ఏమున్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం ప్రకారం వ్యక్తిగత కారణాలా లేక చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడిందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అధికారులు మరియు పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ వార్త తెలియగానే తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ట్రిపుల్ ఐటీ వర్గాల్లో తీవ్ర ఆవేదనను నింపుతుంది. ఏదేమైనా చిన్న వయసులోనే సమస్యలను తలవంచి ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వసంత మరణానికి సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి షేక్ ముక్తార్ అందిస్తారు. స్టే ట్యూన్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.